ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని కడప జిల్లా చాపడు మండలం నరహరిపురంలో కనుమ పండగ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఎద్దులచే బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు సీనియర్ స్టే పెట్టినాడు. రాజంపేటలో ఆక్యపాటి ఎస్టేట్ రాజంపేట ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో నిన్న ఓల్డ్ కేటగిరీ ఆడి ఇప్పుడు సీనియర్లు పెట్టినాడు. పదకొండు ఇంచులు లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. యొక్క మొదటి బహుమతి దాతలు కీర్తి శేషులు పల్లా పుల్లారెడ్డి, పల్లా పెద్ద నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు మనవరాళ్ళు కుమారులు అందజేస్తున్నారు. కొట్టండి, మరి క్లాస్ కొట్టాలా. చిత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడో బహుమతి కైవసం చేసుకోవాలి. కొట్టండి, క్లాస్ కొట్టాలి. పట్టుకో అట్లా గ్రామ పెద్ద ఉత్సవ కమిటీ మెంబర్ పుల్లారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే కార్యక్రమం. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో సాధారణ పాలకుల వీరారెడ్డి మామ దీనికి నిర్వహిస్తారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరుగుతాయి. కానీ కాలనీ నరహరిపురం గ్రామ వాస్తవ్యంలో ఇది ప్రతి సంవత్సరము ఇలాగనే కొనసాగుతుంది. కాబట్టి చుట్టుపక్కల రైతులు అందరూ ఆనందాలతో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి సంక్రాంతి ఇది రైతుల పండుగ కాబట్టి ఎద్దులు కార్యక్రమంలో పాల్గొంటా రైతులు అందరూ వచ్చేసి ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. ఇందులో వీరాడి మామ పాలపల్లి వీరాడి మామ చాలా కీలక పాత్ర పోయి దీన్ని ఆర్గనైజ్ చేసి ముందుకు నడిపిస్తారు. మీ పేరు చెప్పినారు సార్? నా పేరు పుల్లారెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. డిపార్ట్మెంట్ నేను కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కంపల్సరీగా సంక్రాంతి పండుగ నేను కూడా గిఫ్ట్ ఇచ్చేస్తా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని 5 ప్రైజులు పెడతాము. కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది నరహరిపురం గ్రామ వార్డులో జరగడం చాలా సంతోషంగా ఉంది. సంవత్సరానికి ఒకసారి చుట్టుపక్కల ఉద్యోగస్తులందరూ బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడెక్కడ వచ్చి చాలా ఆనందంగా పాల్గొని సంక్రాంతి పండుగ విజయవంతం ఉంచుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతాం. ఓకే. ఉత్సవ కమిటీ చైర్మన్ చిన్న వీరారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీ ఈ సంక్రాంతి ప్రజలందరి సంతోషం మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.